తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి జరగబోతున్నాయి. మండలి అసెంబ్లీ ఉభయ సభలు ఉదయం 10:30కు ప్రారంభం కాబోతున్నాయి. వాడివేడిగా చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కాబోతున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లకు చట్టబద్ధత కల్పించనున్నారు. ఇక మరోవైపు పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి గెజెట్ ప్రచురణను ఆర్డినెన్స్ కు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించబోతున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇక తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2 వరకు వాయిదా పడే అవకాశాలున్నాయి. రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి న్యూ ఇయర్ వేడుకలు, జనవరి 1 తొలి రోజున పురస్కరించుకుని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఇక ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. ఇక 3-4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చ రాబోతుంది. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరుగుతుంది. ఈ పథకం జీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతుంది. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కి వచ్చినట్టుగా ఆరోపిస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ప్రభుత్వం కోరిందని, ఇది తెలంగాణకు నష్టం చేకూర్చుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము 90 టీఎంసీలు కోరుతూనే ముందస్తుగా ట్రైబ్యునల్ పరిధిలోకి రాని 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలని మాత్రమే అడిగామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఈ అంశాలపై సభలో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి.